ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రభు పేరిట శుభం తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క దినమున, ఈ యొక్క నెల ప్రారంభంలో ఈ యొక్క వాగ్దానాన్ని మీ ఎదురుగుండా తీసుకురావడానికి కృప చూపిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, గత 9 మాసములు గతించిపోయి 10వ మాసంలోకి మనం అడుగుపెట్టాం. ఈ అక్టోబర్ మాసంలో దేవుడు మనకిచ్చు వాగ్దానము కీర్తనలు 31వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనసున ధైర్యంను వహించి నిబ్రముగా నుండి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, దేవుడు నీకు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు ధైర్యము పోయి కృంగిపోయి ఉన్నట్లయితే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నేను బలపరుస్తూ ఉన్నాడు. యెహోవా కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నావు, దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావు, దేవుని యొక్క కృప కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నావు. కానీ నీ మనసును ధైర్యం చెడిన వాడిగా, నిబ్రము లేనివాడిగా నువ్వు ఈరోజు ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిబ్రము కలిగి ధైర్యము వహించుము అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోషువ కూడా ఎంతో బాధతో వేదనతో తను దుఃఖములో బాధలో ఉన్నప్పుడు, తన నాయకుడు పోయి మోషే కనబడనప్పుడు, మోషే లేనప్పుడు, ఒంటరిగా మిగిలినప్పుడు దేవుడు యెహోషువను బలపరుస్తూ ఈ మాట అంటున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గంలో అన్నిటిలోని దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని దేవుడు బలపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భయములలో దేవుని అభయము ఈరోజు ఇస్తూ ఉన్నాడు. నువ్వు ధైర్యం చెడిన పరిస్థితుల్లో దేవుడు ఈ యొక్క అక్టోబర్ మాసంలో నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీవు ధైర్యము చెడిన వాడిగా నువ్వు ఈరోజు భయముతో, భీతితో నువ్వు ఈరోజు పట్టబడి ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిబ్రము కలిగి ధైర్యంగా ఉండము. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్రముగా నుండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని దగ్గర కనిపెట్టిన వాడు ఎన్నడూ సిగ్గుకు, అవమానముకు అప్పచెప్పబడడు. దేవుడు నిన్ను ఎన్నడూ ఓటమికి అప్పచెప్పడు ప్రియుడా. కాబట్టి నిబ్రము కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ఈ అక్టోబర్ మాసంలో దేవుడు నీకు ఇటు ధైర్యాన్ని, నిబ్రమును కలుగజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నిబ్రము కలిగి ధైర్యంగా ఉండగలటకు సహాయం చేయండి. నీ యొద్ద కనిపెట్టువారు, యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలం పొందుకుంటారని మీరు వాక్యంలో చెప్పారు కదా ప్రభువా. నీ దగ్గర కనిపెట్టువారు ధైర్యం వహించి నిబ్రము కలిగి జీవించగలటకు సహాయం చేసి కృప చూపించి జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను బలపరిచి, ఉత్తేజపరిచి ధైర్యమును, శక్తిని, కృపను మీరు దయచేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఏమన్నా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ మీద చూపించిన నంబర్కు మీరు తప్పకుండా కాల్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ అక్టోబర్ మాసం అంతట్లో దేవుడు తన ధైర్యాన్ని, నిబ్రాన్ని మీకు ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.